డైలీ బైబిల్ డివోషన్స్ని వీక్షిస్తూ ఉన్న ప్రియాతి ప్రియమైన సంఘ సభ్యులందరికీ సత్య స్వరూపి అయిన ఆత్మగా మన నడిపింపుగా మనకు అనునిత్యం తోడునీరగా పంపబడిన పరిశుద్ధాత్మ దేవుని శుభప్రదమైన నామమున మా హృదయపూర్వక స్వాగతాన్ని తెలియజేస్తున్నాం. నిన్నటి రోజు జూన్ 8, 2025 మనము నిర్వహించుకున్న పెంతెకోస్తు ఆదివార ఆరాధనలు అందలి దైవ ధ్యానాలకు కొనసాగింపుగా ఈ వారమంతా కూడా మనము మన డైలీ బైబిల్ డివోషన్స్లో పరిశుద్ధాత్మ దేవునిపై దైవ సందేశాలు విననున్నాం. టువర్డ్స్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుని గురించి ఈరోజు పరిచయ సందేశాన్ని విందాం. ఈ సందేశాన్ని వినిపిస్తున్న వారు మన సంఘ సభ్యులు శ్రీమతి క్లారిజా క్రిస్టిన్ ఫిలిప్ గారు. సందేశానికి ముందుగా పరిశుద్ధాత్మ దేవుని స్వాగతిస్తూ ఈ భక్తి గీతాన్ని విందాం. పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా, పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా, నా నావికుడవు, నా నాయకుడవు, నా బోధకుడవు, నా స్నేహితుడవు, నా నావికుడవు, నా నాయకుడవు, నా బోధకుడవు, నా స్నేహితుడవు. పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా, పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా. రండి రండి మాపై రండి, రండి రండి మాలో రండి, రండి రండి మాపై రండి, రండి రండి మాలో రండి. బలముగా వీచే గాలి వలె మా హృదయములోకి రండి దేవా, బలముగా వీచే గాలి వలె మా హృదయములోకి రండి దేవా. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా. రండి రండి మాపై రండి, రండి రండి మాలో రండి, రండి రండి మాపై రండి, రండి రండి మాలో రండి. హోలీ ట్రినిటీ చర్చ్ డైలీ డివోషన్ కొరకు సంఘం అందరినీ ఆహ్వానిస్తుంటున్నాను.
పరిశుద్ధాత్మ గురించిన అవగాహనకు అనే ఒక టాపిక్ ఈరోజు తీసుకొని మీ ఎదుటికి వచ్చి ఉంటున్నాను. దేవుడికి మహిమ కలుగును గాక. తలలు వంచినట్లయితే ప్రార్థిస్తాం. పరిశుద్ధుడా 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 స్తోత్రమయ్యా, నీకు వందనాలు ప్రభా. పరిశుద్ధాత్మ దేవానికి స్తుతులు చెల్లిస్తుంటున్నాం. ఈ సమయమున ప్రభా మాతో మీరు మాట్లాడండి ప్రభా. అవును తండ్రి, నేను గురించి తెలుసుకునుట ఎంతో అవశ్యమై ఉన్నది తండ్రి. అవును ప్రభా, మా జీవితంలో కొనసాగించుండగా ప్రభా నీవు ఏమై ఉన్నావో తండ్రి. అవును ప్రభా, అందుని బట్టి ఈ రోజున ప్రభా మేము ధ్యానించనై ఉండగా ప్రభా మీరే మాతో నేరుగా మాట్లాడమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడికి మహిమ కలుగునుగాక. ఈరోజు ఆది కాండము నుండి మనము కొన్ని వాక్యములు తీసుకుందాము. ఆది కాండము నుండి 2 వచనాలు మనం చూద్దాము. మొదటి అధ్యాయంలో 2 వచనములు 2 వచనములు చదువుకుందాం. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండెను. చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. ఇటు వాక్యమును ధ్యానించనై ఉండగా మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ అనగా ఎవరు? పరిశుద్ధాత్మ అనగా ఆయన దేవుడై ఉన్నాడు. ఈ యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే ఈ మొదటి ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తున్నాము, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని. దేవుడు భూమి ఆకాశములను సృజించినప్పుడు పరిశుద్ధాత్మ మూలమున సృజించినట్లు మనం 2వ వచనం ఆఖరి భాగంలో మనం చూస్తుంటున్నాము. అలాగనే చాలా రూఢిగా మనం చెప్పగలుగుతాము, భూమి ఆకాశములు సృజించిన దేవుడు దానిలో ఉండే జీవులన్నిటినీ కూడా సృజించినాడు. ఆ విధంగా పరిశుద్ధాత్మ ఉన్నాడు అని ఆయనే ఈ సృష్టిని సృష్టించడములో ఆయన యొక్క పాత్ర ఉన్నట్లు చూస్తుంటున్నాం. అలాగనే రెండవదిగా పరిశుద్ధాత్మ ద్వారా మరియా గర్భము దాల్చినట్లు, అలాగనే యేసుక్రీస్తుల వారు జన్మించినట్లు మనము చూస్తుంటున్నాం. ఈ కార్యము కేవలము పరిశుద్ధాత్మ వలన జరిగిందని మనం తెలుసుకొని ఉంటున్నాము. కాబట్టి ఆయన పరిశుద్ధాత్మ ద్వారా అనేక కార్యములు జరగవచ్చును. కాబట్టి పరిశుద్ధాత్ముడు గొప్ప కార్యములు మన జీవితంలో చేయగలిగిన దేవుడు. అలాగనే మూడవదిగా మనం చూస్తుంటున్నాము, పరిశుద్ధాత్ముడు ఆది నుండి ఉన్నవాడుగా చూస్తుంటున్నాము. ఆది నుండి ఉన్నవాడుగా ఇక్కడ మనం చూస్తుంటున్నాము. 2వ వచనంలో ఆది కాండము 1 వచనము 2వ వచనంలో దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. సో దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను అనగా ఆది నుండి కూడా పరిశుద్ధాత్మ ఉన్నట్లు రుజువులు మనకు కనబడుతూ ఉంటున్నది. అలాగనే ఈ పరిశుద్ధాత్మ మన దేవుడై ఉన్నాడు, హీఈస్ గాడ్ అనే విషయము మనము చాలాసార్లు గ్రహించలేని పరిస్థితిలో ఉంటున్నాము. ఎందుకనగా తండ్రి దేవా అని ప్రార్థిస్తుంటున్నాము, కానీ చాలా మటుకు మనము పరిశుద్ధాత్మని మరిచిపోయిన వారమా, లేకపోతే మనము పలకలేని స్థితిలో మనం ఉంటున్నాము. కానీ మనం చూసినట్లయితే పరిశుద్ధ సంఘమని, పరిశుద్ధ ఆలయమని, పరిశుద్ధులని, ఈ విధంగా పరిశుద్ధమని ఈ యొక్క పదము ఏదైతే ఉన్నదో, అలాగే పరిశుద్ధ ఆత్మ మనము త్రియేక దేవులో ఒక భాగంగా మనము చూస్తుంటున్నాము. కాబట్టి ఈ దేవుణ్ణి కలిగి ఉండుట గొప్ప ధన్యతగా మనము భావించుకోవాలి. అలాగనే రెండవదిగా మనం చూస్తున్నాము, హీ ఈజ్ ఎ పర్సన్, ఆయన ఒక వ్యక్తి. ఇంకో మాటలో చెప్పుకోవాలంటే ఆయన కేవలము
మేలు చేసే లేక మేలు కలిగించే శక్తి కేవలం మనం అనుకుంటాం. కానీ మేలు కలిగించే శక్తి కంటే కూడా ఆయన ఒక వ్యక్తి అని మరి మనం గ్రహించలేకపోతుంటున్నాము. కాబట్టి ఈరోజు మనం తెలుసుకుందాం, హీ ఈజ్ ఎ పర్సన్, ఆయన ఒక వ్యక్తి. మరియు కొన్ని ఏ విధంగా ఆయన ఒక వ్యక్తిగా ఉంటున్నాడని చెప్పుకోవడానికి కొన్ని మాటలు మనం బైబిల్లో నుండి తీసుకుందాము. రోమియోలకు రాసిన పత్రికలో 8:27లో మనము ఈ మాట చూస్తున్నాము. పరిశుద్ధాత్మ మనస్సు కలిగిన వాడుగా చూస్తుంటున్నాము, మనస్సు కలిగిన వాడు. అలాగనే మరి రెండవదిగా చూస్తుంటున్నాము, పరిశుద్ధాత్మ వలన మరి అనేకులకు మరి దేవుని చిత్త ప్రకారంగా వివేచన కలిగి మరియు దేవుని చిత్తము నెరవేర్చే ఆత్మగా పరిశుద్ధాత్మ ఉన్నాడు. అలా మనము చూసినట్లయితే వరములు మరి ఆయన భక్తులకి అనుగ్రహించే సమయమున పరిశుద్ధాత్ముని పాత్ర అక్కడ మనం చూడగలుగుతాం. అలాగనే మరి మూడవదిగా హీ హాజ్ ఎమోషన్స్, ఆయన భావోద్వేగాలు కలిగిన వాడిగా మనం చూస్తూ ఉంటున్నాము. తర్వాత పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు, బికాస్ హీఈస్ ఆయన హీఈస్ ఎ పర్సన్ అండ్ వీ కెనాట్ డూ దట్ అగేన్స్ట్ హిమ్. సో ఆయనని దుఃఖపరచకుండా మనం ఉండాలి. అనగా ఆయన మరి ప్రేమ కలిగిన వాడిగా ఉంటున్నాడు పరిశుద్ధాత్ముడు. అలాగ ప్రేమ కలిగిన వారిగా మనం ఉండాలని దేవుడి యొక్క ఆశ, కోరిక అయి ఉన్నది. అలాగనే మరి నాలుగవదిగా మనం చూస్తున్నాము, ఏమని అనంటే హీ మూవ్స్. ఇక్కడ ఈ 2వ వచనంలో ఇదివరకే మనం చూసి ఉంటున్నాము, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను అని రాసి ఉన్నది. అనగా మరి హీ మూవ్స్, ఇంగ్లీష్లో హీ మూవ్స్. నెక్స్ట్ మనం చూసినట్లయితే హీ స్పీక్స్ వాట్ ఎవర్ హీ హియర్స్ అని ఉన్నది. ఆయన ఏదైతే వింటుంటాడో అదే ఆయన మాట్లాడతాడు అని వ్రాయబడి ఉన్నది. మనం గమనించినట్లయితే తనంతట తానే 2 విషయాలు మనం ఇక్కడ తెలుసుకుందాము. ఒకటి ఏంటిది అనంటే మరి పరిశుద్ధాత్ముడు తనంతట తానే బోధింపక వేటిని వినునో వాటినే బోధించి సంభవించు సంగతులను తెలియజేయును అని మనం ఈ వాక్యంలో చదువుకుంటున్నాం. అలాగా మరి తానంతట తానే ఏది కూడా చేయడు. తండ్రి, కుమారుడు, తర్వాత పరిశుద్ధాత్మ మరి బోధించేవాడైతే కాదంట, కానీ రాబోయే వాటి గురించి అనేక విషయాలు మరి ఆయన తెలియపరచడానికి మరి ఉన్నాడు అనే విషయం ఇక్కడ మనం తెలుసుకుంటున్నాము. అలాగనే మరి ఇంకొక విషయం కూడా మనము ఈ సమయమున ధ్యానిద్దాము. హీ సర్చెస్ ద డీప్ థింగ్స్ ఆఫ్ గాడ్. హీ సర్చెస్ ద డీప్ థింగ్స్ ఆఫ్ గాడ్ అని రాస్తున్నది. అక్కడ 1 Corinthians 2:10, 1 కొరింథీయులు 2:10లో మనకైతే దేవుని ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు అని రాస్తున్నది. అంటే ఏంటిది అంటే దేవుని యొక్క ఆత్మ అన్నిటినీ పరిశోధిస్తుంటున్నాడంట. ఈ సర్చెస్ ద డీప్ థింగ్స్ ఆఫ్ గాడ్. పరిశుద్ధాత్మ అన్నిటినీ, ఆత్మ గురించిన అన్ని విషయాలలో కూడా ఇంకా అన్నిటినీ మరి పరిశోధించుచున్నాడు. మర్మములను కూడా పరిశోధించుచున్నాడంట. అనేక మర్మములు ఏవైతే మరి దాగి ఉంటున్నాయో ఆత్మలో పరిశుద్ధాత్మ మనకు బయలుపరచడము చూస్తూ ఉంటున్నాము.
అనేక మార్లు అనేక విధానాలుగా ఆయన బయలుపరుస్తుంటున్నాడు. అనేక సత్యాలను బయలుపరుస్తుంటున్నాడు. అనేక మర్మాలను మనకు బయలుపరుస్తుంటున్నాడు. సో ఆత్మ మరి ఈ విధంగా పరిశుద్ధాత్మ సహాయపడుతున్నాడు మనకి. కాబట్టి మరి ఈ మొదటి అధ్యాయము ఆదికాండంలో మనం చూసి ఉంటున్నాము. అలాగనే మరి ప్రకటన గ్రంథంలో కూడా మనం ఒక విషయం గమనించి మరి చూసినట్లయితే 7 సంఘాలతో మరి యోహాను గారు 7 సంఘాలతో మరి ఏదైతే దేవుడు బయలుపరిచి ఉన్నాడో ప్రకటన గ్రంథంలో రాసి ఉన్నాడో ఆ 7 సంఘములతో కూడా మరి మాట్లాడిన తర్వాత ఆ యొక్క మెసేజ్ ఏ ప్రకటన అయితే దేవుడు చేయగలిగినాడో ఆ పరిశుద్ధాత్మ మూలాన మరి జరిగి ఉన్నది. దాని తర్వాత ప్రతి సంఘం గురించి మరి రాసిన తర్వాత ఆఖరి వచనములో ఒక మాట మనము గమనించగలుగుతాము. అదేంటిది అని అంటే, సంఘముతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును గాక అని. కాబట్టి ఈరోజు మనం ఆయన మాట వినే స్థితిలో మనం ఉంటున్నామా? ఆయన దేవుడై ఉన్నాడు. మరి దేవుడికి ఏ స్థానం ఇవ్వాలండి? మనుషుల స్థానం కాదండి, ఆయనకు తగిన స్థానమును మనం ఇవ్వగలుగుతున్నామా? పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనము ఆయన ఉన్నాడని మనం గ్రహించగలుగుతున్నామా? ఆయన ఏమి చెప్తున్నాడో అని వినడానికి సిద్ధంగా ఉన్నామా? ఆయన ఏమి చెప్తున్నాడు అనేసి మన మనసులో ఆయన కార్యములను మరి తలంచుకుంటూ మరి దేవుడి నడిపింపులో మరి పరిశుద్ధాత్మ నడిపింపులో మనం ఉండే విధంగా సంఘమంతటికి దేవుడు మరి అట్టి కృపను ఈరోజు అనుగ్రహించును గాక. ఆమేన్. అగ్నిజ్వాలల వంటి నాలుకవోలే మా పెదవులపైకి రండి దేవా. అగ్నిజ్వాలల వంటి నాలుకవోలే మా పెదవులపైకి రండి దేవా. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా. రండి రండి మాపై రండి, రండి రండి మాలో రండి, రండి రండి మాపై రండి, రండి రండి మాలో రండి. పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా, పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా. నా నావికుడవు, నా నాయకుడవు, నా బోధకుడవు, నా స్నేహితుడవు, నా నావికుడవు, నా నాయకుడవు, నా బోధకుడవు, నా స్నేహితుడవు. పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా, పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా. రండి 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 పరిశుద్ధాత్ముడా, 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 రండి 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 పరిశుద్ధాత్ముడా.